హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 24 ఫీల్డ్ అమ్యూనిటేషన్ డిపార్ట్మెంట్ కింద. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారంటే మెటీరియల్ అసిస్టెంట్ అనమాట ఇక్కడ ఫస్ట్ పోస్టు. సో టోటల్గా ఇవి 8 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి పే స్కేల్ వచ్చి 29,200. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. సో ఎల్డీసీ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 11 పోస్టులు ఉన్నాయి. ఎల్డీసీ అనేది వీళ్ళకి పే స్కేల్ అనేది 19,900 వరకు ఉంది. ఇక్కడ మీరు చూసారంటే ఫైర్ మెన్ అనమాట. సో 1 పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, పిహెచ్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 1 పోస్టు. సో టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. వీళ్ళ పే స్కేల్ కూడా 19,900 అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ట్రేడ్స్ మెన్ పోస్టులు అనమాట 52 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సో ఓబీసీ వాళ్ళకి 20 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 14 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 16, పిహెచ్ వాళ్ళకి 3 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 17 పోస్టులు. టోటల్గా 102 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి పే స్కేల్ వచ్చి 18,000 అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే లాస్ట్ డేట్ 21 డేస్ ఇచ్చారు. సో మీకు అప్లికేషన్ ఫార్మేట్, సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వెబ్సైట్ లాగిన్ అవ్వచ్చు. www.indianarmy.nic.in లేదా www.ncs.government.in. సో అప్లికేషన్ ఫార్మేట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మెటీరియల్ అసిస్టెంట్కి సో పే స్కేల్ ఇక్కడ ఆల్రెడీ చూశారు. సో ఇక్కడ చూసారంటే వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ ఎనీ డిప్లొమా అనమాట, డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనమాట, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో స్టేజ్ 1లో వీళ్ళకి రిటన్ టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 2 వీళ్ళకి ఉండదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. 12th క్లాస్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా పాస్ అయ్యిందల్లా. స్టేజ్ 1లో రిటన్ టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 2లో టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, 35 words per minute అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైర్ మెన్ అనమాట. సో మెట్రికులేషన్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో స్టేజ్ 1 ఇక్కడ చూసినట్లయితే మీరు మరియు ఫిజికల్ మెజర్మెంట్ అనేది ఉంటుంది 165 సెంటీమీటర్స్ అనమాట. సో చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 81.5 సెంటీమీటర్స్ అనమాట, ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ అనమాట, వెయిట్ 50 kgs. సో వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో రన్ టైం 1.6 kilometers 6 minutesలో చేయాల్సి వస్తుంది. క్యారింగ్ 63.5 kgsని సో 183 meters వరకు 96 secondsలో క్యారీ చేయాలి వీళ్ళు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టేజ్ 2 రిటర్న్ ఉంటుంది వీళ్ళకి. స్టేజ్ 1లో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రేడ్స్ మెన్ పోస్టులకి 10th class అర్హత. సో వీళ్ళకి స్టేజ్ 1లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1.5 kilometersని 6 minutesలో చేయాలా, మరియు 50 kgs వెయిట్ని 200 meters పాటు 100 meters వీళ్ళు క్యారీ చేయగలగాల. సెకండ్ స్టేజ్లో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో బ్లాక్ లెటర్స్లో ఎన్వలప్ కవర్ పైన బ్లాక్ లెటర్స్లో రాయండి పెద్దగా. సో లాస్ట్ డేట్ 21 days అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2 passport size లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అనమాట సెల్ఫ్ అటెస్టేషన్ చేసింది రైట్ కార్నర్లో మీరు పేస్ట్ చేయాల్సి వస్తుంది అక్నాలజ్మెంట్ కార్డ్ పైన. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్తో మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ సర్టిఫికేట్స్ అనమాట, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఒకవేళ మీరు రిజర్వేషన్కి చెంది ఉంటే, లేదా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనమాట, లేదా ఎన్ఓసి సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా మీరు సెండ్ చేయాల్సి వస్తుంది పోస్టల్ స్టాంప్తో 25 rupees సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఫిక్సింగ్ స్టాంప్ అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే సో వీళ్ళకి రిటన్ టెస్ట్ అనేది స్టేజ్ 2లో ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. 25 questions ఉంటాయి 25 marksకి. డ్యూరేషన్ 2 hours అనమాట. 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marksకి. జనరల్ ఇంగ్లీష్ 50 questions 50 marks. జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టీఏడిఏ వీళ్ళేమి అరేంజ్ చేయరు సో ఎగ్జామ్ రాసేటప్పుడు. సో ఇది అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు ఫొటోస్ అతికిచ్చి సో డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 24 FAD 909 724 కేర్ ఆఫ్ 56 APO శ్రీ గంగానగర్ రాజ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో ఇది అప్లికేషన్ ఫార్మాట్. ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఫిల్అప్ చేసి మీరు ఈ అడ్రస్ సెండ్ చేయాల్సి వస్తుంది. సో నేను
ఈ అప్లికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్లోను మరియు వాట్సాప్లోను షేర్ చేయండి గైస్. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక షేరింగ్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్